ప్రప్రదంగా మా గురుదేవుడికి నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకి శిరసు వంచి నమస్కరిస్తూ నా సర్వభక్తులకు కూడాను సంపూర్ణంగా ఈరోజు మీకోసం అంటే నా సర్వభక్తులు వారి వారి యొక్క దినచర్యలు యథావిధిగా నిర్వర్తించడను ప్రత్యేక కార్యక్రమాలు అనగా సంపూర్ణంగా వారు ఏదైనా ఒక పెళ్లి చూపులు చూడాలి, అబ్బాయిని చూసి రావాలి, లేదా అబ్బాయిని చూడడానికి రావాలి, ఒక శుభలేఖ రాసుకోవాలి, ఒక శుభలేఖ అచ్చు వేయాలి, ఒక ప్రయాణం చేయాలి, ఒక నూతన వస్తువు కొనాలి, ఒక బీరువా ఇంట్లో పెట్టుకోవాలి, ఇలాంటివన్నింటికి కూడా శుభగడిలో అవసరమే కదా. మీరు ఎక్కడ తిరగకుండా ఎవరు చూడకుండా మీరుకంతలో మీరే చూసేదానికి ప్రత్యేకంగా మీ డాక్టర్ అజ్ఞాన శాస్త్రి చెప్తున్నటువంటి ఈ శుభగడిని మీరు వీక్షించండి. ఆ రోజు ఆ సమయంలో అన్ని మధ్యన చేస్తాను, చేసే చెప్తాను, దాన్ని శుభంగా నీకు మంచిగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ 10/12/2020 గురువారం దశమి ఉదయం 9:29 వరకు ఉంటే తర్వాత ఏకాదశి రావడం జరిగింది. అష్టా నక్షత్రం ఉదయం 8:20 ఉండిపోయి చిత్తా నక్షత్రం రావడం జరిగింది. ఈ సమయంలో అసలు వర్జించదగిన సమయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మీరు ఆ సమయంలో ఏది ఎవరు ఏ పని చేయకూడదు. అది ఎలాగా వర్జం మధ్యాహ్నం 3:48 నుంచి 5:17 వరకు, అలాగే దుర్ముహూర్తం 10:02 నుంచి 10:46 వరకు, అలాగే మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:27 నుంచి 3:12 వరకు, రావుకాలం 1:30 నుంచి 3 వరకు, యమగండం 6 నుంచి 7:30 వరకు, గురికికాలం 9 నుంచి 10:30 వరకు. ఇలా ఉన్న ఈ సమయాన్ని మీరు వర్జించాలి. ఇవి ఏమి చెప్పినా నేను ఉదయం 6 గంటల సూర్యోదయం సూర్యాస్తమయం వరకే చెప్తాను. ఈ ముహూర్తాలని సూర్యాస్తమయం తర్వాత ఏ ముహూర్తాన్ని చెప్పడం అది మీ స్వయం విషయాలు నేను వదిలేస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు నేను చెప్పినటువంటి అస్థాయి నక్షత్రం టైంలో ఏం లేదు కనుక చిత్తా నక్షత్రం కలిగి ఉంటుంది కనుక ఆ నక్షత్రానికి సరిపడినటువంటి తారాబలం కలిగినటువంటి నక్షత్రాలు ఏంటో మీకు తెలియజేస్తారు. ఆ నక్షత్రాలు కనుక మీరు కనుక సమీపంగా కనుక తెలుసుకొని మీ జన్మ నక్షత్రం కానివ్వండి, మీ నామ నక్షత్రం కానివ్వండి, అంటే మీ పేరు మొదటి అక్షరం కానివ్వండి, లేదా మీ పుట్టినటువంటి సంవత్సరం నెల సమయాన్ని బట్టి ఉన్న నక్షత్రాన్ని కనుక చూసుకుంటే మీకు హ్యాపీగా కూడాను ఆ నక్షత్రాలకి ఈ నక్షత్రాలకి కొద్దిగా వస్తుందని తెలుస్తుంది. 1 భరణి, పుప్ప, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునరుసు, విశాఖ, పూర్వభద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రం కలిగినటువంటి నా సర్వభక్తులు ఏ శుభకార్యాలైనా కూడా మీరు ప్రయత్నించండి. ఆ ప్రయత్నించే సమయాలు చెబుతున్నాను, ఆ సమయంలోనే ప్రయత్నించండి. నేను చెప్పిన సమయాలు కాకుండా ఏ కుటుంబం కూడాను అది సరైన శుభ సమయంలో గడియలు కాకుండా ఉంటాయి కనుక ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉదయం 8:10 నుంచి 8:50 వరకు, ఉదయం 11:10 నుంచి 11:50 వరకు, ఉదయం అదే మధ్యాహ్నం 1:10 నుంచి 1:20 వరకు, సాయంత్రం 5:25 నుంచి 5:55 వరకు కూడా ఈ 10వ తారీఖు గురువారం రోజు మీకు శుభ సమయాలు ఉన్నాయి కనుక ఈ శుభ సమయాల్లో మీరు మీ ప్రయాణాలు కానివ్వండి, మీ వ్యవహారాలని కూడా ఆలోచించుకోండి. మీరు సర్వం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ దాంతోపాటు మా 12 రాసులు కలిగినటువంటి వారికి ఒక వివరణగా ఈ గురువారం రోజు కూడా మీకు ఏదైనా తెలియక ఏదైనా జరిగినా ఇలాంటి సమస్యలు రాకుండా మీ యొక్క నిత్య జీవన గమనంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఒక వివాహ విషయంలో ఇబ్బందులు, ఏదో అమ్మాయి వివాహం ప్రయత్నంలో ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు, లేకపోతే ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు, రాజకీయ వ్యవహారంలో ఇబ్బందులు, వ్యాపారాలు ఉండడానికి ఇబ్బందులు, విదేశాలలో ఇబ్బందులు, రుణ బాధలు, అలాగే కూడా శత్రు బాధలు, అలాగే కూడా రియల్ ఎస్టేట్లో బాధలు, ఇంకా తదితరమైనటువంటి ఎన్నో రకాలైన వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్యా, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాలలో ఈ గురువారం రోజు ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు, అంటే మీరు ఉదయం ప్రారంభం నిద్ర చేసినప్పటి నుంచి కూడా రాత్రికి మళ్ళీ మీరు పడుకునేదాకా కూడా ఈ యొక్క కాలచక్ర గమనంలో ఎన్నో కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉంటారు. ఈ 12 రాసులు కొన్ని కోట్ల మంది మా యొక్క భక్తులు ఉంటారు. ఆ భక్తులు అందరూ కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు తెలియదానికోసమై నా వంతు కృషిగా మీకు ఒక చిన్న పరిహారాన్ని కూడా అందిస్తాను. ఆ రాసులు కూడా మీకు వివరిస్తాను. సావధానంగా విని ఈ పరిహారాన్ని మీరు భక్తిగా విశ్వాసంతో చేయండి, శుభం జరుగుతుంది. ప్రప్రదంగా అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి వారికి ఇప్పుడున్న పరిస్థితిని ఈ 10వ తారీఖు పరిస్థితిని ఒక తరం మనం పరిశీలనగా చూసినప్పుడు ఈ రాశికి అధిపతి అయిన కుజభగవానుడు ఈ స్థితిలో ఉండటం వల్ల రుణబాధ, గృహబాధ, దాంపత్య విషయాలు, అన్నస్థాయి గొడవలు, లేకపోతే ఏదైనా గాయాలయ్యే పరిస్థితులు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడ కుజభగవానుడు అనుగ్రహం కావాలి.
అంటే ఒక్కొక్క గ్రహ దేవతల గురించి చెప్తాను. మొత్తం మీద 12 రాసుల కలిపి ఒకే పరిహారం అందిస్తాను. తర్వాత ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి 4 పాదములు, వృషభ 2 పాదములు వృషభ రాశి వారికి చూసినప్పుడు ఈ రాశిలోని రాహు ఉండి రాశి అధిపతి శుక్ర భగవానుడు ఎప్పుడైతే రాశికి ఆ యొక్క సప్తమ స్థానంలో ఆ యొక్క కేతు ఉండడం కూడాను వారి యొక్క యోచన ఆలోచనలో ఏదో చేయాలనే తాపత్రయంతో వారు భోగంగా ఉన్న ఆలోచనలో కొంచెం ఇబ్బంది కలిగించేదానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత వృషభ కలిగినటువంటి 3, 4 పాదములు, 4 పాదములు, పునరుసు 3 పాదములు కలిగినటువంటి ఆ మిథున రాశి వారికి రాశికి సప్తములో రవి బుధులు అద్భుత యోగాన్ని ఇస్తున్నా కూడా అష్టమ స్థితిలో ఉన్నటువంటి శనేశ్వరుడు యొక్క ప్రభావితం మీద తెలియనటువంటి అనారోగ్య స్థితి కలిగేదానికి అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4వ పాదం కర్కాటక రాశి వారికి రాశికి అద్భుతంగా కూడాను చూడండి. ఒక కథలో మీరు ఆలోచన చేయండి. సప్తమంలోని శిల్పభవన్ని రాశిని చూసేటువంటి మనస్సు ఒక దాని మీద స్టాండ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందులో కర్కాటక రాశి కనిపించే చంద్రుడే మనోకారక స్థలాన్ని శిల్పభవన్ చూసిన వల్ల కొంచెం సమస్య ఏర్పడడానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత మఘాపప్ప ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి అష్టమంలో ఉన్న కుజ భగవాన్ వల్ల వైవాహిక జీవితంలో కొత్తగా వివాహ ప్రయత్నంలో భూ వివాదాలు కోర్టు వ్యవహారాలు కొంచెం ఆలోచించుకోవడం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ గురువారం రోజు నా భక్తులు కలుగుతుంది. చూసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కలిగినటువంటి కన్యా రాశికి కూడా రాసిన సప్తమ స్థానంలో కుజుడు ఉండడం అనేది వైవాహికం వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఆ రాశికి ద్వితీయ కుటుంబాధిపతి శుక్రుడు కూడా కేతు ఉండటం, ఆ తర్వాత రాశికి నవభాగ్యస్థానం రాహు ఉన్న ధనవ్యయం జీవితం కనుక అది చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు గల తులారాశి వారికి అర్ధాష్టమ శనిశ్వర ప్రభావితం కావాలి. ప్రతి పనిలో వారు చేసేటువంటి ప్రతి విషయంలో కూడాను ఏదో రకంగా మందగమనం చేయడానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత విశాఖ 4, అలాగే అనురాధ 4, జ్యేష్ఠ 4, వృశ్చిక రాశి వారికి రాశాధిపతి కుజ భగవానుడు పంచమ స్థితిలో మంచి యోగ స్థితిని అనుభవిస్తున్నా ఆ రాశికి అద్భుతమైనటువంటి స్థితి కల్పించే రవి బుధుడు మంచి స్థితిలో ఉన్న ఆ రాశికి మిత్రస్థానంలో ఉన్న గురువుతో పాటు శని భగవానుడు ఉండవలే. మిత్రులు ఏదైనా విషయాలు చెప్పింది సావధానంగా వినండి, తప్పులేదు, వినొద్దంటామని. కానీ మీరు ఆచితూచి అడిగి లేకపోతే ఏదో రకంగా ధన వ్యయం జరుగుతుంది. కారణం రాశి సప్తమంలో ఉన్న రాహు, రాశిలో ఉన్న శుక్రుడితో కలిసి కేతువు ప్రభావితం అవుతారన్నమాట. కాబట్టి ఇది సరిగా చూసుకుంటారన్న అద్భుతమైనటువంటి ఈ గురువారం రోజు మా వృశ్చిక రాశి భక్తులు తెలియజేస్తూ ఆ తర్వాత మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంగా ధనస్సు రాశి వారిని చూసినప్పుడు రాశిలో రంగుదులు అద్భుతం ఉన్న రాశాధిపతి అయినటువంటి గురువు యొక్క ప్రభావితం సరైన స్థితిలో లేదు కనుక దాని ప్రభావితం మీద ఇబ్బంది కలుగుతుంది కనుక దాన్ని కూడా వాళ్ళు సరైన స్థితి కలిగించుకునేదానికి ప్రయత్నిస్తారని. ఆ తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములైన మకర రాశి వారు కూడా రాశిలోనే శనేశ్వరుడు, రాశిలోనే ధనాధిపతి, సంతానాధిపతి, యోగాధిపతి ఉండటం, అందులో గురువారం కావడం, గురువు అక్కడే శనిభగవంతుడం వల్ల కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది. అలాగే ధనిష్ట 3, 4 పాదములు, చంద్రవిషం 4 పాదములు, పూర్వభద్రం 3 పాదములు కలిగినటువంటి కుంభరాశి వారికి రాశాధిపతి వ్యయ స్థితిలో ఉండి రాశి లాభాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల వచ్చే ధనం ఏదో మూలంగా ఈ గురువారం రోజు ఆగిపోవడం జరగడానికి వస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిగినటువంటి మీన రాశి కలిగిన సర్వ భక్తులకు ఈ గురువారం రోజున రాశాధిపతి గురువు కనుక గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీనరాశి వారికి మంచి ఉండడానికి అవకాశం మెండుగా దండిగా కనబడుతున్నా, దశమస్థానంలో రవి బుధులు కోసం మెండుగా దండిగా కనబడుతున్నా, శుక్రుడు కేతు కలవడం వల్ల కొంచెం వారు ఇచ్చవలసిన భోగభాగ్య ఐశ్వర్యాల్లో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం వచ్చింది. టోటల్గా మనకు ఉన్నటువంటి ఈ 12 రాసులు 20 నక్షత్రములు ఆ యొక్క ఆదిత్యాయ, సోమాయ, మంగళ, బుధాయ, గురు, శుక్ర, శనిభ్యస్య, రాహు, కేతవేనటువంటి 9 నమ్మక దేవతల అనుగ్రహం ఈ గురువారం రోజు మీరు కలగాలి. గురువారం అంటేనే గురువు అంటేనే దత్తాత్రేయ స్వామి వారు. మీరు గురువుగా భావించే శ్రీ సాయినాథుడు, సత్య సాయినాథుడు, గురవోడు ఎక్కేస్వామి, అలాగే కాశీనాయన్న తాతాయి గారు, అలాగే ఇంకా ఎంతో గురునానక్, ఈ రకంగా ఎంతోమంది హరికుసుమనాథులు, అలా ఒకరిని ఎంతమంది చెప్పాలి మహనీయులు మహాత్ములు ఎంతోమంది ఉన్నారు గురువు పరంపర కలిగినటువంటి వారు. వారి యొక్క ఇచ్చేటువంటి మంత్రాలతో కానివ్వండి, వారు ఇచ్చే యోగాన్ని మీరు అనుభవిస్తున్నా కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని కెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే నా నినాదం, గుర్తుపెట్టుకోండి. మీలో శక్తి ఉంది, ఆ శక్తిని కెళ్ళి తీసుకోవాలి. ఎలా? ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాం, ఎందుకు వచ్చిందని వాళ్ళ ఇబ్బంది ఎలా తెలుసుకోవాలి?
నా అభిప్రాయం అయితే, నా 40 సంవత్సరాల అనుభవం అయితే జాతకం ఇచ్చి తెలుసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. దానికి మీరు ఇంట్రెస్టెడా నాట్ ఇంట్రెస్టెడా అది మీ అభిప్రాయం ఆధారపడుతుంది. దాన్ని మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయడం. అయితే నా అనుభవం మేము చెప్పే మాట, గ్రహం మూలం సర్వం జగత్. శనేశ్వరుడే ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడాను 1/1/2027 కూడాను శని భగవాన్ ప్రభావితమై ఉండబోతుంది. అది దాని గురించి ఇంకొక నేను వీడియోలో మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఇంకా సంపూర్ణంగా కూడా ఇంకొక విశేషంగా మనము ఆలోచించినప్పుడు ఈ అద్భుతమైనటువంటిది ఆత్మవిశ్వాసం. విశ్వాసం లేనిది ఏ పని చేసినా ప్రయోజనం ఉండదు. విశ్వాసంతో ఆశలు చేయండి, విజయం మీ ఖచ్చితంగా కలగదనడానికి వీల్లేదు. అలాగే తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడాను తల్లిదండ్రుల పిల్లల సంస్కారంతో పెంచండి. అన్నిటికన్నా ముందు మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి. శాస్త్రాన్ని మాత్రం అభాసం చేయవాకండి. కృషిలో నాస్తి దుర్భిక్షం. నేను చెప్పేటివన్నీ మీరు శ్రద్ధ, భక్తి, విశ్వాసం అనే దాని మీద కనుక దీనికి మర్యాచారాలు అవసరం లేదండి. మీరు తినే పదార్థాలు ఆపాసం అవసరం లేదండి. అది చెప్పింది విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో కనుక భగవంతుడు కనుక సమర్పించే మనసుని మీకు జరగదంటూ ఏముండదు. అలా జరగాలనే సత్సంకల్పంతోనే ప్రతి రోజు కూడా ఈరోజు మీకోసంలో భాగంగా మా 12 రాసుల భక్తులకు నేను చెప్తున్నటువంటి ఈ చిన్న ఉపాయంతో మీరు సర్వకార్యాలు కొంతమేర ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడి మీద నిల్చొని చక్కగా కూడా ఈ గురువారం రోజున గురువుకు అత్యంత ప్రీతికరమైనది ఏదైనా ఉందంటే ఒక అపారమైనటువంటి పాయసం కానివ్వండి, కేసరి కానివ్వండి, జరగని పరీక్షలో పంచదార కానీ బెల్లం ఏదో ఒకటి చక్కగా సూర్య భగవాన్ నించుని ఆ సూర్య భగవాన్ చూపించి ఆ సూర్య కిరణాలను పడేట్టుగా చూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత నేను చెప్పినటువంటిది ఓం శ్రీకరముఖాయ, ఓం శ్రీకరముఖాయ సర్వరూపబింబాయ నమో నమః, నమో నమః. దీన్ని మీరు మీ మనసు ఏకాగ్రత సేపు అనుకొని ఆ తర్వాత ఆ యొక్క మీ చేతులు ఉన్న పదార్థాన్ని మీరు కొంత సేవించి ఇంకా ఉన్న పరిసర పంతులు ఎవరైనా కూడా ఇవ్వండి. ఎవరైనా భిక్షాటన చేసేవాళ్ళు కానీ, అనాథులకు కానీ, కుష్టి, కుంటి, మూగ, చెముడు ఇలాంటి వాళ్ళకు కూడా మీరు ఇవ్వడం జరిగిందంటే ఆ భగవత్ సంకల్పం మీద, ఆ గ్రహ సంకల్పం మీద ఈ గురువారం రోజు నేను చెప్పిన తిథి అన్నింటినీ చూసి సమయం చేయండి. మీ యొక్క కార్యం సమృద్ధి జరగాలని మనసావాచ కర్మములను ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అంటూ నమస్కారం. సెలవు.